ఇప్పుడు మినిస్టర్ గా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. స్టేషన్ పరిసరాల్లో జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిగూడెం ప్రాంతానికి 3 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, 1 రోడ్ అండర్ బ్రిడ్జి మంజూరు చేయించినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. గూడ్స్ షెడ్ రోడ్ అభివృద్ధికి ఇప్పటికే కేటాయించిన 8 కోట్లతో పాటు గూడ్స్ షెడ్ అభివృద్ధి మరో 18 కోట్ల రూపాయలు మంజూరు చేయించినట్లు శ్రీనివాస్ వర్మ చెప్పారు. మెయిన్ లైన్ లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఇది. అటు వైజాగ్ నుంచి కానీ ఆ పైనటువంటి ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ కానీ సౌత్ సెంట్రల్ రైల్వేస్ లైన్ లో కానీ సెంట్రల్ లో ఉన్నటువంటి పాయింట్. ఈ తాడేపల్లిగూడెంలో జిల్లా నలుమూలల నుంచి కూడా వచ్చి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఎక్కేటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ స్టేషన్ని తాడేపల్లిగూడెం శాసనసభ్యులుగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు, పార్లమెంట్ సభ్యులుగా నేను ఎన్నికైనందుకు తర్వాత కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మరి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి జిల్లాలో ఏ రైల్వే స్టేషన్ అంతగా నిధులు గతంలో 27 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. పనులు పూర్తవుతూ ఉన్నాయి. అది కాకుండా అదనంగా ఈవేళ 18 కోట్ల రూపాయలు మంజూరు చేయించాం. మొత్తం 45 కోట్ల రూపాయలు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి అభివృద్ధి పనుల నిమిత్తం కేటాయించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా శాసనసభ్యులు గారు ఏదైతే గూడ్స్ షెడ్ రోడ్డుకి 8 కోట్ల రూపాయలు అసెంబ్లీ ప్రజల యొక్క అవసరాలు కానీ విధంగా రైల్వే అభివృద్ధి పనులు కానీ మన ఇదేనా ట్రైన్ కానీ మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు నాయకత్వంలో తప్పనిసరిగా పట్టుదల ఉంది.